కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదు? బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న లాలూచి ఏంటి అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంటే ఇన్నాళ్లు ఓపిక పట్టిన కమలం పార్టీ ఇప్పుడు రివర్స్ అటాక్ ప్రారంభించింది. కాళేశ్వరం బ్లేమ్ గేమ్ పై చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఎంపీలు. అంతేకాదు కాంగ్రెస్ సర్కార్ ముందు పలు ప్రశ్నల నుంచి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయడం సాధ్యం కాదు, రిపేర్లు చేసే వరకు గేట్లు దించలేం, నీళ్లు ఎత్తిపోయలేం అంటూ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ పదే పదే చెప్తున్నారు. ఒకవైపు కరువు ముంచుకొస్తున్నా నీళ్లు ఒడిసి పట్టుకోకపోతే, ప్రాజెక్టులు నింపుకోకపోతే ఎలా అంటూ బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా తాజాగా సర్కార్ పై బీజేపీ కూడా రివర్స్ అటాక్ ప్రారంభించింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసిన బీజేపీ నేతలు ఎన్డీఎస్ఏ పేరు చెబుతూ బీజేపీపై బ్లేమ్ గేమ్ ఆడుతూ కాంగ్రెస్ ఇంకెన్నాళ్లు టైంపాస్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం కట్టిందెవరు, కూల్చిందెవరు, ఇప్పుడొచ్చి పంచాయతీ చెప్పమంటే ఎలా అంటూ బీజేపీ ఎంపీలు సూటి ప్రశ్నలు వేస్తున్నారు. కట్టేటప్పుడు సిడబ్ల్యూసీ పర్మిషన్ అడగలే, పైసలు ఖర్చు పెట్టేటప్పుడు కేంద్రాన్ని అడగలేదు, కట్టింది ఒకడు, కూల్చింది ఇంకోడు, అంత అయిపోయినాక వచ్చి ఇలా నువ్వు పంచాయతీ చెప్పని దాంట్లో కూడా ఒక పోర్షన్ మీద పంచాయతీ చెప్పమని అడగడం ఎంతవరకు న్యాయం అనేది అడుగుతున్నాం. మీరిద్దరూ కావాలని కొట్లాడుకొని, కావాలని జనాల ముందు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తున్నారు తప్ప నీళ్ళు ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో కేవలం 3 బ్యారేజీలపైనే విచారణకు కోరడం ఏంటని బీజేపీ ప్రశ్నిస్తోంది. 1,00,000 కోట్ల అవినీతి అంటూ కేవలం 8,500 కోట్లపైనే విచారణ కోరడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని అడుగుతున్నారు. 1,00,000 కోట్ల దొంగతనం పెద్దదా, 8,500 కోట్ల దొంగతనం పెద్దదా? 1,00,000 కోట్ల మీద సిబిఐ విచారణ చేస్తే అందరు దోషులు బయటకు వస్తారు కదా. ఎందుకు మీరు సెలెక్టివ్గా 8,500 కోట్ల అనే పదమే ఎందుకు వాడుతున్నారు? లేదా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అని ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ పంచాయతీ ఏంటంటే ఇలా తెలంగాణకు నీళ్ళు ఇన్రి, వాడు కట్టిండా, వాడు మింగిండా, నువ్వు దోషినవా, నువ్వు 2.5 ఏళ్ళు ఎందుకు టైంపాస్ చేసినావు అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. కాళేశ్వరం కూలిన వెంటనే కాకుండా విచారణకు 2 ఏళ్లు ఎందుకు ఆగారు? కేసీఆర్ కుటుంబంతో రహస్య ఒప్పందం మీది కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు ఆదేశించగలరా అంటూ ప్రశ్నించారు. ఏదైతే కేసీఆర్ దగ్గర డబ్బులు దోసుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యక నీ ఘోష్ కమిటీతో టైంపాస్ చేసి వాళ్ళు కరప్షన్ ఉన్నదని రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి కేవలం 8,500 కోట్లు సుమారు దానికే నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసినావు. నువ్వు మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఎందుకు వెయ్యలేదు? మతలబ్ ఏంది రేవంత్? సిబిఐ ఎంక్వైరీ పార్షియల్గా వేయడానికి మతలబ్ ఏంది? దానికి జవాబు చెప్పవా? ఎంత మింగినావు? కేసీఆర్ కుటుంబం దగ్గర రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చినావు? జలశక్తి మంత్రి గారు పార్లమెంట్ హౌస్లో చెప్పిన 1,00,000 కోట్లు ముంచేసిండ్రు తెలంగాణ ప్రభుత్వం అని. ఆ 1,00,000 కోట్లు ముంచినోడిని ఈయన కాపాడుతున్నాడు రేవంత్. 28 నెలల తర్వాత మరమ్మతులపై కేంద్రానికి ఇప్పుడు లేఖ రాస్తే వెంటనే కమిటీ కూడా ఏర్పాటు చేసిందన్నారు ఎంపీ అరవింద్. వర్షాలు పడువు, కరువు రావచ్చు అన్నది సర్కార్కు తెలీదా అని ప్రశ్నించారు. 28 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఈయన లెటర్ రాసిండు, సెక్రటరీ జలశక్తి లెటర్ రాసి ఇవి రిపేర్లు చేయాలా, ముందుకు పోవాలా, మీరు ఎవరన్నా కమిటీ, మీరు ఎక్స్పర్ట్స్ని పెట్టండి అని. దానికి అదే నెలలో కేంద్రం కమిటీ కూడా వేసేసింది. 28 నెలలు రేవంత్ పండుకున్నాడా? వర్షాలు పడకపోవచ్చు, కరువు రావచ్చు అని గుర్తించలేదా? ఇన్నాళ్లు బీజేపీ కోర్టులో ఉన్న కాళేశ్వరం బంతిని తిరిగి కాంగ్రెస్ కోర్టులోకే నెడుతోంది బీజేపీ. ఎన్డీఎస్ఏ రిపోర్టును చూపిస్తూ వస్తున్న రేవంత్ సర్కార్ బీజేపీ ప్రశ్నలకు ఎలా బదులిస్తుందో చూడాలి.